పెట్టుకున్నాను అనమాట. ఇవైతే మార్నింగ్ కొన్ని బొరుగులు కొన్ని అటుకులు మార్నింగ్ నానబెట్టుకున్నాను అనమాట. ఇవి ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని రుబ్బుకొని పక్కకు పెట్టేసుకున్నాం. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకున్నాం. దీంట్లోకి 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర మిక్సీ పట్టేసి చేసి ఇంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్. మీకు క్రిస్పీగా కావాలంటే సోడా వేసుకోవద్దండి. ఒకవేళ సాఫ్ట్గా కావాలంటే సోడా వేసుకోండి. నేనైతే వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలర్. ఈ బ్యాచ్ని అయితే పక్క పెట్టేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి చట్నీ చేసేసుకుందాం. ఇప్పుడైతే చట్నీ చేసేసుకుందాం. ఫస్ట్ నేను సపరేట్గా ఏమేమి చెట్లేనని పచ్చిమిర్చి అన్నీ కలిపి వేయించుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీంట్లోకి కొంచెం ఆయిల్, కొన్ని పచ్చిమిర్చి, ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని పల్లీలు పప్పులు, తెల్లవాయి, కొత్తిమీర, దీంట్లోకి కొంచెం జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగాక గింజలు అద్దుకుని మిక్సీ కొట్టేసుకున్నాం. దీంట్లోకి కొంచెం చింతపండు, రుచికి తగ్గట్టు సాల్ట్ మిక్సీ పెట్టేసుకుందాం. ఇలా మిక్సీ పెట్టేసుకున్నాక దీనికి తాలింపు పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో ఒక గరిటె నూనె వేసేసుకుందాం. ఆయిల్ ఎడెక్కాక కొంచెం ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కొంచెం జీలకర్ర,